పెడితే ఫ్యాన్స్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేది అన్ని బాక్సెస్ స్టిక్ చేసి మరీ తీసాం ప్లాన్ చేసి అవన్నీ వాళ్ళకి తగిలి వాళ్ళు అంత హ్యాపీ ఫీల్ అయ్యారు. సో వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ వీ కుడ్ సాటిస్ఫై దెమ్. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ నెక్స్ట్ లెవెల్ అంటే సైన్స్ సీక్వెన్స్ హాలీవుడ్ సినిమా చూసిన ఫీల్ జరిగింది. అంటే టెక్నికాలిటీస్ గురించి చాలా ప్రతి రివ్యూస్లోనూ పాయింట్అవుట్ చేస్తున్నారు. అంటే ఇద్దరి డిపార్ట్మెంట్ గురించి దాని గురించి అదే ఒక ఇట్లా బాలకృష్ణ గారు దాని ఒక లార్జర్ దాన్ లైఫ్ మాస్ సినిమా తీస్తున్నప్పుడు అలాంటి మాస్ సినిమాలో కూడా ఒక డిఓపి వర్క్ గురించి తమన్ గారు స్కోర్ అంటే ఓకే, ఒక డిఓపి వర్క్ గురించి ఇట్లా హ్యాండ్ స్టామ్ లో ఇప్పుడు యుగంధర్ క్రియేట్ చేశారు. ఇప్పుడు అసలు విఎఫ్ఎక్స్ లో ఇట్లా వాటి గురించి మాట్లాడుతున్నారంటే మేము దాని మీద ఎంత ఎఫర్ట్ పెట్టాము. ఒక మా సినిమాకి కొత్త పర్సెప్షన్ లేకపోతే కొత్త ఈ థాట్ ప్రాసెస్ ఇద్దామన్న ఉద్దేశంలో ట్రై చేసాం గట్టిగా, అది వర్కౌట్ అయింది బాగా. బాలకృష్ణ గారి సినిమా అంటే చాలా సెంటర్స్ లో ఫ్యాన్స్ ట్రై చేస్తారు. దృష్టిలో పెట్టుకుని మీరు ఓటీటీ దానికి దీనికి సంబంధం లేదండి. ఓటీటీలో వచ్చినా ఆడే చోట ఆడుతున్నాయి. నెట్ఫ్లిక్స్ కంటెంట్ చూస్తే నార్త్ ఆడియన్స్ కూడా బాగా అట్రాక్ట్ అయ్యేలా కనిపిస్తుంది. అది ఓన్లీ ఓటీటీ రిలీజ్ చేస్తారా, హిందీ లేకపోతే థియేటర్ ఆలోచన? అంటే ఈ రిజల్ట్ వచ్చిన లాస్ట్ 2 days నుంచి బస్ కి డిస్ట్రిబ్యూటర్స్ అడిగారు 17th చేద్దామని. అదే ప్లాన్ చేస్తున్నాం. సెన్సార్ ఫార్మాలిటీస్ అన్ని టైం అవ్వకూడదు, 17th ఇచ్చేద్దామని తమిళ హిందీ. మీరు హిట్ అయితే పార్ట్ 2 లాగా చేసేస్తున్నారు. దీనికి యాక్చువల్లీ సీక్వెల్ కదా, ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం. ఆ హార్స్ మీద హెడ్లెస్ ఉంది కదా, అదొక హీరోని చేసి దాన్ని ప్రీక్వెల్ చేద్దామని ప్లాన్ చేస్తాం, ట్రై చేస్తున్నాం.